నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీని ఎప్పుడు ఎంఐఎంకు కంచుకోటగానే మిగిలిపోతుందా? అక్కడ మరే ఇతర పార్టీ గెలవకుండా ఓన్లీ ఎంఐఎం బతికున్నంత కాలం ఆ పార్టీనే గెలుస్తూ వస్తుందా? అక్కడ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎప్పటికీ గెలవలేదా? అంటే ఇదంతా తప్పనే అంటాను. రాజకీయ మైదానంలో గెలవని ప్రాంతం అంటూ ఉండదు. బట్ మైదానంలో యుద్ధం చేయడానికి సరైన అనుకూలతలు ఏర్పరచుకోవాలంతే. ఏ స్థానాన్నైనా గెలవగలిగే సత్తా రాజకీయాల్లో ఉంది. అయితే దానికి తగ్గట్టు పకడ్బందీ ప్లాన్ అయితే రూపొందించాలి. ప్రస్తుతం హైదరాబాద్ అయితే మజ్లిస్కు కంచుకోటగానే ఉంది. 1984లో ఇప్పుడే అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ మొట్టమొదటిసారిగా గెలుపొందినప్పటి నుంచి ఆ కాన్స్టిట్యుయెన్సీ మజ్లిస్కు కంచుకోటగానే మిగులుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సలావుద్దీన్ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వచ్చాడు. అతను కూడా గెలుపొందుతూనే వచ్చాడు. అయితే ఈ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఇతర పార్టీ గెలవాలంటే ముఖ్యంగా సలావుద్దీన్ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీనే నిలుస్తూ వచ్చింది. దాదాపు కొన్ని సందర్భాల్లో బీజేపీ ఆ పార్టీని ఓడించినంత పని అయితే చేసింది. అయితే మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ఏ ప్లాన్ వేస్తే అసదుద్దీన్ ఓవైసీని ఓడించగలదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అంటే ఒకనొక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది. ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా హైదరాబాద్ ఎంపీ స్థానంలో మాత్రం ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీనే నిలుస్తూ వచ్చింది. అయితే ఈ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఓట్లను అయితే చీల్చగలిగాయి. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ముఖ్యంగా ముస్లిం కన్సాలిడేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ముస్లింలందరూ దాదాపు ఎంఐఎంకే ఓటు వేసే పరిస్థితి అయితే అక్కడ ఉంటుంది. కానీ హిందువుల ఓట్లలో మాత్రం కాస్తంత చీలిక వస్తుంది. ఎలాగైతే బీజేపీ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కొన్ని ఓట్లను చీల్చడం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లను చీల్చడం, ఇలా చీలిన ఓట్లలో ఎక్కువ శాతం హిందువుల ఓట్లే ఉండటం వలన హిందువుల ఓట్లలో చీలిక వచ్చి అటు ముస్లిం ఓట్లలో కన్సాలిడేట్ కావడం వల్లనే ఎంఐఎం ఆ స్థానంలో ఎప్పటికీ గెలుపొందుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్లో ముఖ్యంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నా కూడా హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఓట్లను ఎక్కువగా చీల్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రస్తుతం బీజేపీకి గెలిచే అవకాశాలు అయితే కాస్తంత ఎక్కువగానే ఉన్నాయి. అయితే బీజేపీ ఏ విధంగా ప్రయత్నించాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎన్నికలు అంటే 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీకి వచ్చిన మెజార్టీని ఒక్కసారి పరిశీలిద్దాం. అసదుద్దీన్ ఓవైసీకి వచ్చిన ఓట్లు 5,30,000 ఓట్లు. అదే సమయంలో ప్రధాన ప్రత్యర్థిగా అంటే 2వ స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి 2,17,000 ఓట్లు వచ్చాయి. అంటే వీరిద్దరి మధ్య వ్యత్యాసం దాదాపు 2,80,000 ఓట్లు మాత్రమే. ఈ 2,80,000 ఓట్లను ఏ విధంగా బీజేపీ పొందగలదు అనే విషయాన్ని ఓసారి తెలుసుకుందాం. ఇది అర్థం కావాలంటే ఒక్కసారి మరింత గతానికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బీజేపీ వైపు కూడా హిందువుల కన్సాలిడేషన్ ఎక్కువ అవుతూ వచ్చింది. ఆర్లే నరేంద్ర, బద్దం బాలరెడ్డి ఇటువంటి నాయకులు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీరు హిందూ కన్సాలిడేషన్ తీవ్ర స్థాయిలో చేయగలిగారు. ఒకనొక దశలో ఎంఐఎం ఓడిపోతుందా అనే స్థాయికి అయితే వీరు తీసుకొచ్చారు. ఎందుకంటే అటు ముస్లిం కన్సాలిడేషన్ ఎంత ఎక్కువగా అయిందో ఇటు హిందూ కన్సాలిడేషన్ కూడా ఎక్కువ చేస్తూ వచ్చారు ఈ నేతలు. కాబట్టి ప్రస్తుతం కూడా అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తామనే నమ్మకం ప్రజల్లో తేగలిగితే హిందూ కన్సాలిడేషన్ చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం ఈ 2,80,000 ఓట్లను ఏ విధంగా పొందగలవచ్చో ఓసారి పరిశీలిద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం యథావిధిగా ఎప్పుడు గెలుస్తూ వస్తున్న 7 స్థానాలను అయితే గెలుచుకుంది. ఈ 7 స్థానాల్లో 6 స్థానాలు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉన్నాయి. ఒక గోషామహల్ బీజేపీకి ఓటు వేసింది. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ గెలుపొందారు. సో ఈ 6 స్థానాల్లో మజ్లిస్ ఓట్లు చాలా వరకు మెజారిటీ తగ్గుతూ వచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మెజారిటీ కాస్తంత తగ్గుతూ వచ్చింది. ఈ ఓట్లన్నిటిని
బొటాబొటిగా లెక్క వేస్తే దాదాపు 60,000 ఓట్లుగా ఉన్నట్లుగా తేలింది. అంటే ఎంఐఎంకు ఉన్న 2,80,000 మెజార్టీలో 60,000 ఓట్లు ఇప్పటికే మైనస్ అయిపోయాయి. అంటే మిగిలి ఉన్నది 2,20,000 ఓట్లు మాత్రమే. ఈ 2,20,000 ఓట్లలో గతంలో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య లోపాయకారి ఒప్పందం ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లోనే మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఎంఐఎంలు కలిసి బీజేపీ అభ్యర్థి ఏ ఒక్కరిని గెలుపొందకుండా చేయాలని పకడ్బందీ వ్యూహాలు అయితే రచించుకున్నాయి. గోషామహల్లో తీవ్ర స్థాయిలో ఎంత అంటే అంత తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే రాజాసింగ్ను ఓడించడానికి ప్రయత్నించాయి, కానీ విఫలమయ్యాయి. ఆ స్థానంలో బీఆర్ఎస్కు 54,000 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లను ఒక్కసారి లెక్క వేసుకుంటే దాదాపు 150,000కు పైగానే ఉన్నాయి. కాబట్టి ఇంత ఓట్ షిఫ్టింగ్ బీజేపీ వైపు రాకపోయినా దగ్గరగా ఒక 90,000 1,00,000 ఓట్ల మధ్యలో బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే 2,20,000 ఓట్లలో 1,00,000 ఓట్లు బీజేపీకి వచ్చినట్లే. ఇక మిగిలింది 1,20,000 ఓట్లు మాత్రమే. ఈ 1,20,000 ఓట్లలో ఎంఐఎంలో ముస్లిం ఓట్లను చీల్చగలిగే పార్టీ పాత బస్తీలో ఒక పార్టీ ఉంది, అదే ఎంబీటీ. 1992లో బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత చీలిక వచ్చింది. అప్పుడున్న మజ్లిస్ పార్టీలో చీలిక రావడంతో ఎంబీటీ అనే పార్టీ ఏర్పడింది. ఆ ఎంబీటీ పార్టీ యాకుత్పుర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో గట్టి పోటీనైతే ఇచ్చింది. ఒకానొక దశలో ఎంఐఎం అభ్యర్థి అంటే 7 స్థానాలు గెలుపొందే స్థానాల్లో ఒక స్థానం కోల్పోయే పరిస్థితికి అయితే చేరుకుంది. బొటాబొటిగా అంటే 800 ఓట్లతో మజ్లిస్ గెలుపొందాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి ఎంబీటీ కూడా ముస్లిం ఓట్లను చీల్చగలిగే స్థానంలో ఉంది. దాదాపు అంటే డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంబీటీకి 45,000 ఓట్ల వరకు వచ్చాయి. అంటే ముస్లిం ఓట్లలో 45,000 ఓట్లను ఎంబీటీ అయితే చీల్చగలదు. ఇక మిగిలి ఉన్నది బొటాబొటిగా ఒక 50,000 70,000 ఓట్లు మాత్రమే. ఈ 70,000 ఓట్లు ఎలా వస్తాయంటే బీజేపీ తరఫున స్ట్రాంగ్ మ్యాన్ ఎవరైతే ఒకప్పుడు ఆలె నరేంద్ర, బద్దం బాలరెడ్డి ఇటువంటి నేతలు హిందూ ఐకాన్స్గా ఉన్నారో అటువంటి చరిష్మానే ఉన్న వ్యక్తిని ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ కనుక నిలపగలిగితే ఈ ఓట్లు కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఎంతో ఉంది. అటువంటి చరిష్మా గల నేత ఒకరే ఒకరు ఉన్నారు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో, అతనే గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ గోషామహల్లో ఎంఐఎం చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యుయెన్సీ అన్నిట్లో ఎంఐఎం గెలుపొందుతూ వస్తున్న గోషామహల్లో మాత్రం రాజాసింగే గెలుపొందుతూ వచ్చారు. రాజాసింగ్ మనందరికీ తెలుసు, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక హిందూ ఐకాన్గా అయితే రాజాసింగ్ ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నారు. కాబట్టి ఒకప్పటి ఆల నరేంద్ర, బద్దం బాలరెడ్డి లాంటి చరిష్మా ప్రస్తుతం రాజాసింగ్కు మాత్రమే ఉంది. కాబట్టి రాజాసింగ్ను కనుక బీజేపీ ప్రధాన పోటీదారుగా నిలబెడితే ఈ ఓట్లు కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఎంత ఉంది. ఒకవేళ అంటే దాదాపు ఓట్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడు జరుగుతుందంటే తాము ప్రధాన పోటీదారు ఇక ఎంఐఎం ఓడిపోతుంది అని ప్రజల్లో నమ్మకం కలిగించగలిగితే ఖచ్చితంగా ఓట్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కలన్నీ ఖచ్చితంగా బీజేపీ వైపు షిఫ్ట్ కావాలి అంటే తాము ఖచ్చితంగా ఎంఐఎంను ఓడించడానికి బీజేపీ సిద్ధపడుతుంది, ఈసారి ఖచ్చితంగా ఓడించగలుగుతోంది అనే నమ్మకం ప్రజల్లో కల్పించినప్పుడు ఈ ఓట్లన్నీ యథావిధిగా షిఫ్ట్ అవుతాయి. ఇక మిగిలిన అంటే బొటాబొటీ మెజారిటీ అంటే కొద్దిగా ఒక 10-20 ఓట్ల తేడా ఉన్నా కూడా ఈ తేడాను కేంద్ర నాయకత్వం అధిగమించగలదు. ఎలాగైతే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ దేశ రాజకీయాల్లో ఒక ముస్లిం నాయకుడిగా అంటే ముస్లింలకు తానే ప్రతినిధిగా అని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీని గనుక ఓడిస్తే బీజేపీ అతన్ని ఓడించాలి అని ఖచ్చితంగా కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ అతన్ని ఓడించగలము అన్న నమ్మకం గనుక వస్తే కేంద్రం నుంచి మోదీ, అమిత్ షాలు కూడా హైదరాబాద్ స్థానంలో రంగంలోకి దిగే అవకాశం అయితే ఎంత ఉంది. వారు కనుక ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించడం, ర్యాలీలు చేపట్టడం వంటివి చేస్తే ఖచ్చితంగా బీజేపీ వైపు ఓట్లన్నీ టర్న్ అయ్యే అవకాశం అయితే ఎంతో ఉంది.
బీజేపీ గతంలోనే హైదరాబాద్ ఎంపీ స్థానంలో తాము గెలుస్తాం, అంటే ఎంఐఎంకు ప్రధాన పోటీదారు తామే అని చెప్పడంలో విఫలం అవుతూ రావడం వల్లనే ఆ పార్టీ అక్కడ క్రమక్రమంగా ఓడిపోతూనే వచ్చింది. మనందరికీ తెలుసు, సాధారణంగా హైదరాబాద్ పాత బస్తీ అంటే అది మొత్తం ముస్లింల పాపులేషన్ ఉంటుంది, వాళ్ళ కన్సల్టేషన్ ఉంటుంది, కాబట్టి మేము గెలవలేమని చెప్తారే కానీ అది పూర్తిగా తప్పు. ఎక్కడైతే బీజేపీ తాను గెలుస్తాను అనే నమ్మకం ప్రజల్లో కల్పించడంలో విఫలం అవుతూ వచ్చిందో దానివల్లే ఎంఐఎం గెలుస్తూ వచ్చింది. అంతే తప్ప ఆల నరేంద్ర, బద్దం బాలరెడ్డి వంటి వారు ఎంఐఎంను ఒకానొక దశలో ఓడించి తీరుతాం అనే నమ్మకాన్ని అయితే కల్పించగలిగారు. కాబట్టి ఆ నమ్మకం కల్పించినప్పుడే వాళ్లకు అంత మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం కూడా అటువంటి నమ్మకాన్ని కలిగిస్తే బీజేపీకి తెలంగాణలో ఓట్ల శాతం పెరుగుతూ వస్తుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అటువంటి నమ్మకం కలిగించడం ఈసారి మరింత సులువు అవుతుంది. కాబట్టి దీన్ని బీజేపీ పకడ్బందీగా ప్లాన్ చేసి హైదరాబాద్ పాత బస్తీపై గురిపెట్టి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టే సదావకాశం బీజేపీకి ఇప్పుడే వచ్చింది. దీన్ని అందిపుచ్చుకుంటుందా లేదా చేజేతులా వదిలేసుకుంటుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.